AI టూల్స్ నేర్చుకొని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. మనం చూస్తే బెట్టింగ్ అనేది సూసైడ్స్ వరకు వెళ్తుంది. దీని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ మనకి యూత్ మీద ఏ విధంగా ఉంటుంది సార్? సో ఇదే ప్రమాదకరమైనటువంటి గ్రూప్ కదండి. ఎప్పుడు మనం అనుకునేటువంటిది ఏ విషయం జరిగినా సరే నేను కూడా ఎప్పుడు కూడా ఆ యూత్ చిల్డ్రన్ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటిది. శ్రవణ్ గారు చెప్పారు, కళ్ళు బైర్లు గమ్మేటువంటి స్టాటిస్టిక్స్ చెప్పారు. అది చాలా లైటర్ వేలో తీసుకుంటాం కాదు, కుటుంబాలను గుళ్ళ చేసేటువంటి సందర్భం ఇది. సో కాబట్టి దీన్ని ముందు యూత్లోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి ఈ సినారియో ఒకసారి చూద్దాం. అంటే అసలే మైండ్ సెట్ మార్చేసింది అనమాట అండి లాస్ట్ ఒక 30 years నుంచి. నేను ఈ పొలిటికల్ సినారియోని ఎర్లీ 90s నుంచి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను నేను. అంటే పార్టీలు మారిన విధానం, క్యాండిడేట్స్ మారినటువంటి విధానం లాస్ట్ 30 సంవత్సరాల నుంచి మనం చూసినప్పుడు నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. ఏమైందంటే ఒక 2 పాయింట్స్ చెప్తాను దాని గురించి. మనకున్నటువంటి లిమిటెడ్ టైంలో ఈ బెట్టింగ్ కూడా మన డిస్కషన్ ఓన్లీ పొలిటికల్ బెట్టింగ్లోనే కన్ఫైన్ చేద్దాం. మొట్టమొదటిగానండి ఈ పార్టీస్ లాస్ట్ 30 years నుంచి పీపుల్ని ప్రత్యేకించి ఆంధ్రాలో పోలరైజ్ చేసేసినాయి. పర్టికులర్లీ 2 పాయింట్స్లో, ఒకటి క్యాస్ట్, రెండోది పొలిటికల్ పార్టీస్. అంటే ఆ అఫర్మేషన్ ఏదైతే పొలిటికల్ పార్టీతో సాన్నిధ్యం ఉందో ఈ 2 ఫ్యాక్టర్స్లో పోలరైజ్ చేసేసినాయి. అంటే ఆ మనుషుల్ని గుడ్డి వాళ్ళని చేసేసినాయి. వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఉండదు, వాళ్ళని నమ్మింది అది కరెక్ట్ అంతే. అంటే నా కులం వాడు, వీడు నగ్గాల్సింది నగ్గుతాడు అనేటువంటి ఎమోషనల్గా మైండ్ని సెట్ చేసేసినాయి. ఇది నా పొలిటికల్ పార్టీ, ఇంకా లాజిక్ ఉండదు. శ్రావణ్ గారు చెప్పినట్టుగా ఆ ఎమోషనల్ యాక్టివిటీ అనేటువంటిదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లాజికల్ థింకింగ్ని తగ్గించేస్తుంది. సో ఇది జరిగిందండి లాస్ట్ 30 years నుంచి. మీరు అందుకే ప్రతి దేశం అంతా చూస్తూ ఉంటుంది. నేషనల్ మీడియాలో కూడా నేను చాలా బాధపడుతూ ఉంటాను చూసినప్పుడు. నేషనల్ మీడియాలో కూడా మొట్టమొదటి చెప్పేటువంటి పాయింట్ క్యాస్ట్ పాలిటిక్స్. ఆంధ్ర అనేటప్పటికి క్యాస్ట్ పాలిటిక్స్. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది లాస్ట్ 30 years నుంచి ఎప్పటి నుంచో ఉంది, 35 years నుంచి బాగా ఎక్కువైపోయింది. ఈ పొలిటికల్ అఫర్మేషను రెండోదండి. ఇక సెకండ్ పాయింట్ చెప్తాను, అత్యంత దారుణమైనటువంటి పాయింట్ ఇది. ఈ బెట్టింగ్లో 50% నగ్గితే 50% లూజర్సే కదండి. కానీ కొన్ని ఇందాక చెప్పినట్టుగా క్రాస్ కాంపిటీషన్ ఉంటుంది, అంటే క్రాస్ బెట్టింగ్ ఉంటుంది. 1,00,000కి 5 లక్షలు, 1,00,000కి 10 లక్షలు అనేటువంటివి ఉంటాయి. సో ఎక్కువ మంది లూజర్స్ ఉంటారండి ఇందులోని. ఈ లూజర్స్ని ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఒక దారుణమైనటువంటి నిజాన్ని మీకు చెప్తా. ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఏ పొలిటికల్ పార్టీనైతే మనం నమ్ముతున్నామో, దేని మీద అయితే గౌరవాన్ని ప్రేమని పెంచుకున్నామో ఆ పొలిటికల్ పార్టీయే ఆ నమ్మిన ప్రజలందరినీ సుడిగుండంలోకి దించుతుంది. ఎందుకో చెప్తాను. మనకి రీసెంట్గా నాగరాజు గారు 40 సర్వేలు జరిగినాయి. వాటిల్లో 5 నుంచి 8 తప్ప మిగిలినవన్నీ కూడా ఫేక్. ఒక 5 నుంచి 8 బాగా ప్రొఫెషనల్ సర్వేస్. మరి ఈ సర్వేస్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి? ఇవన్నీ కూడా కుక్డ్ సర్వేస్ ఖచ్చితంగా అండి. అందులో మెజారిటీ సర్వేస్. అవి ఎవరు? ఈ పొలిటికల్ పార్టీసే ఈ 2 రోజులు క్యాడర్ని కాపాడుకోవడం కోసం, అది కానివ్వండి ఇది కానివ్వండి, అది ఏది వైఎస్ఆర్సీపీయా కూటమి అనేటువంటిది కాదు, రెండూ కూడా క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఈ 2 రోజుల కోసం ఈ పొలిటికల్ గేమ్ని స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే పొలిటికల్ గేమ్స్ని స్టార్ట్ చేసినో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే ఉన్నాయో, నేను ఆల్రెడీ ముందే కనెక్టింగ్ పాయింట్ చెప్పా, వీళ్ళు తార్కికమైనటువంటి ఆలోచనకు దూరం అయిపోయారు. ఇదిగో చూడండి, ఈ 10 సర్వేలు మా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఈ 10 సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయని అదే దారంలో వీళ్ళు ముందుకు వెళ్ళిపోయి దీన్ని మాత్రమే కనెక్ట్ చేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్స్ పెరిగిపోయినటువంటి సందర్భాలు అనేకం. అంటే మనం చాలాసార్లు వింటామండి, ఒక పాము తన పిల్లల్ని అదే తినేస్తుంది అని. ఎగ్జాక్ట్గా నేను ఇది ఇక్కడ చెప్తా. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఆ పొలిటికల్ పార్టీస్ నిలబడింది ఈ కార్యకర్తలు, వీళ్ళ యొక్క శ్రేయోభిలాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ సుడిగుండంలోకి దించేస్తున్నాయి. అత్యంత ఘోరం కదండి. ఇదే అండి, ఇది టోటల్ సినారియో. సో అందరూ కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటిది, తార్కికమైనటువంటి ఆలోచనతో ఉండండి. అసలు బెట్టింగ్ అనేటువంటిది ఇల్లీగల్, ఆ తోవలోకి వెళ్ళకండి. ఎలా సార్ యూత్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా అండి, అందుకే ఈ జనరల్ సినారియో అర్థం అయితే ఎప్పుడు కూడా ఈ పెద్దవాళ్ళు అనేటువంటిది ఐడియల్, వాళ్ళ యొక్క మోడల్ అనేటువంటిది దాన్ని ఫాలో అవుతాం. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఇప్పుడు యూత్ కూడా ఈ సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రత్యేకించి టీనేజర్స్, వీళ్ళు ఇంజనీరింగ్ చదివే పిల్లలు. మా నాన్న తిట్టేటప్పుడు లేదా మా అమ్మ తిట్టింది, పలానా వాళ్ళ నేను ఎందుకు పనికిరామన్నారు,
సో ఈ బెట్టింగ్ అనేటువంటిది చాలా లుక్రేటివ్గా ఉంటుంది వాళ్ళకి. సో దీంట్లో ఇది బెట్టింగ్ చేసి నాకు ఈ 4 సంవత్సరాల బిజినెస్ సంపాదించేయాలి, లేకపోతే నేను మొత్తం సెటిల్ అయిపోవాలి దీంతోని అనేటువంటిది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. సో ఈ పిల్లలు కూడా ఈ సుడిగుండంలోకి చిక్కుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో సో వాళ్ళంతా కూడా ఏమవుతుందంటే ఈ బెట్టింగ్లో వచ్చేటువంటి అంటే గ్యాంబ్లింగ్లో వచ్చేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే నగ్గినవాడు ఓడినవాడు ఇద్దరూ బానిస అయిపోతారండి ఎక్కువ మంది. సో నగ్గినవాడు మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళటానికి, ఓడినవాడు నైజం ఎట్లా ఉంటుందంటే నేను ఓడిపోయాను, ఇప్పుడు 1,00,000 రూపాయలతో ఓడిపోయానంటే నెక్స్ట్ బెట్టింగ్ 2 లక్షలు చేస్తే ఒకేసారి 2 సెటిల్ అయిపోతాయి కదా అనేటువంటి ఎమోషనల్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ ఈ గ్యాంబ్లింగ్లో డెవలప్ అవుతుంది. 2 లక్షలు పోతే 4 లక్షలు, ఇలాంటి 100 కేసెస్ పొలిటికల్లే కాకుండా చాలా రకమైన బెట్టింగ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ ఎమోషనల్ ఫ్యాక్టరు పురాణ కథల నుంచి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఇదన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. సో ప్రత్యేకించి యూత్కి సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు అంటే ఈజీ మనీ అనేటువంటి దాని మీద అట్రాక్ట్ అయిపోయారు. సో నా ఫ్రెండ్ దగ్గర ఈ వస్తువులన్నీ ఉన్నాయి, నేను దీన్ని సంపాదించాలి, దానికి సంపాదించాలంటే షార్ట్ కట్ ఏమిటంటే నేను 10,000 పెడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దూరంలో ఆలోచన వెళ్ళిపోయి ఈజీగా ఈ మనీ సంపాదించాలి అనేటువంటిది కారకాలు అవుతున్నాయండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఎమోషనల్గా వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు అనుకునేటప్పుడు మొట్టమొదటిగా మనీ అండి. సో ఈ మనీ అనేటువంటిది ఒక్కసారి పోగొట్టుకున్నారు అనుకుందాం, అంటే ఒక పిల్లవాడి దగ్గర ఈ ఫ్రెండ్స్ వల్ల బయట వాతావరణం వల్ల అట్రాక్ట్ అయ్యి 10,000 పోగొట్టుకున్నట్లయితే వాడు తర్వాత స్టెప్లో ఏం చేస్తాడంటే ఈ 10,000 సంపాదించడం కోసం ఏం చేయాలి అంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయటం, అది దొరకకపోతే ఇప్పుడు లోన్ యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకొచ్చి మరలా బెట్టింగ్ చేయటం. సో ఇలాగ ఆ ఊబిలోకి కూరుకుపోతారు. ఎప్పుడైతే ఈ ఊబిలోకి కూరుకుపోయారు ఒక్కసారి 10,000కి 10,000 వస్తే ఆ ఉత్సాహం వేరే అయిపోతుంది, రాకపోతే దాన్ని ఎలా సంపాదించాలనేటువంటి రెండు ఈ కత్తికి 2 పక్కల పదునైనటువంటి విధంగా ఉంటుందన్నమాట అండి. అప్పుడు వీళ్ళ ఫోకస్ టైము దేని మీద పెడతారు, చదువు మీద పెట్టరు, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పోతుంది, ఫోకస్ టైము కూడా దీన్ని ఎలా సంపాదించాలనేటువంటి దాని మీదే వీళ్ళు యొక్క ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైతే మల్టిపుల్గా వీళ్ళు ఓడిపోయారో అప్పుడు వచ్చేటువంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళ యొక్క ట్రస్ట్ ఫ్యాక్టర్ పోతుంది, రిలేషన్స్ దెబ్బతినేస్తాయి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని నమ్ముతానండి, ప్రతి ఒక్కడు మంచివాడానండి. ఎప్పుడైతే ఇలాంటి కష్టాల్లోకి వెళ్ళిపోతారో ఆ చెడు లక్షణాలన్నీ ప్రవర్తిస్తాయి. సో వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, దీని నుంచి ఎట్లా పక్కకు వెళ్ళిపోవాలి అనేటువంటి విధంగా అబద్ధాలు చెప్పడం, తప్పించుకుని తిరగటం, ఇవన్నీ కూడా ఫోర్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట అండి. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇదైపోతుంది. అదే సందర్భంలో ఫ్యామిలీ వరకు తెలిసేటువంటి సందర్భం, ఆ ఫ్యామిలీ వరకు తెలిసినటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇక ఏమీ చేయలేనటువంటి అప్పటికే కూరుకుపోయి ఉంటారు. సో ఫ్యామిలీ కూడా ఆ యొక్క ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే ఫ్యామిలీ కూడా పడిపోయిందో, ఆ ఎఫెక్ట్ పడిపోయిందో అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కూడా తీసుకెళ్తుంది. దారుణమైనటువంటి విషయం అంటే ఏపీ పాలిటిక్స్లో ఈ యొక్క ఎంత ప్రమాదం అంటే ఈ బెట్టింగ్ అనేటువంటిది కొంతమంది ఈ బెట్టింగ్ కొరకు లవర్ని, భార్యని, కుటుంబ సభ్యుల్ని తాకట్టు పెట్టేటువంటి హీన స్థితికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటారండి. ఇది మనకు కనిపించకుండా చాలా చోట్ల జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే అంత దారుణమైనటువంటి ఎమోషనల్గా వాళ్ళని ఇది చేసి వస్తుంది. సో అంత డౌన్ఫాల్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట అండి. నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ప్రమాదంలో మీరు చిక్కుకొని ఉంటే, మీ పిల్లలు చిక్కుకొని ఉంటే ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది, వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఏ పరిస్థితికైనా పిచ్చి వాళ్ళైనా అయిపోతారు, ఆ పరిస్థితిని తట్టుకోలేక. లేదు అంటే సూసైడల్ టెండెన్సీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి విషయం. సో మీకు వల్ల కాకపోతే మేము ఎట్లాగా సహాయం చేయడానికి మేము ఉన్నామండి. సో ఇది చాలా జాగ్రత్తగా ఓవరాల్గా చూడవలసినటువంటి విషయం అండి. సో అంటే టోటల్గా నేనేం చెప్పబోతున్నాను అంటే ఈ పొలిటికల్ గేమ్ అంటే ఒకరు స్వార్థం కోసం ఆడేటువంటి ఆటలో మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళ డిస్కషన్లో. ఒక పెద్ద ఆవిడ 20 లక్షలు చేయటము, దానికి రెస్పాండ్ అయ్యి 50 లక్షల పొలాన్ని నేను పెట్టడం అనేటువంటిది సామాన్యులు, నేను అదే చెప్పాను, ఆ ఎమోషనల్ కనెక్ట్ అంత లోతైనటువంటి విధంగా తీసుకెళ్ళిపోతుంది. దయచేసి ఈ ప్రమాదాలు అంచుకు వరకు వెళ్ళవద్దు, అర్థం చేసుకోండి.
మన కుటుంబాన్ని పోషించేవాడు మనమే తప్ప పక్కవాడు ఎవడు రాడు. ఎప్పుడైతే మనం కూరుకుపోయేమో మరొక కొంతమంది రాళ్ళు వేస్తారో తప్ప మనకి చేయి అందించేటువంటి వాళ్ళు ఉండరు. ఈ ప్రమాదంలో మీరు కానీ మీ పిల్లలు కానీ పడిపోకుండా చూసుకోండి అనేది మాత్రం మనం చెప్పగలమండి. పృథ్వీ గారు ఇందాక శ్రావణ్ గారు మాట్లాడినట్లు, సుబ్బారావు గారు మాట్లాడినట్లు మనం చూస్తే అండి, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.